మ్యాన్ వెసెస్ బేబీ కొత్త ఇంగ్లీష్ సినిమా. అంటే థియేటర్ సినిమా కాదు, ఓటీటీ సినిమా. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది మొన్న గురువారం డిసెంబర్ 11 నుంచి. ఇంగ్లీష్ సినిమా అంటే ఇది అమెరికన్ సినిమా కాదు, హాలీవుడ్ సినిమా కాదు, ఇది యూకే సినిమా. అంటే మనం జనరల్గా ఇంగ్లీష్ సినిమాలు అంటే మన అమెరికన్ సినిమాలే అనుకుంటాం, కానీ యూకే సినిమా అంటే ఇంగ్లీష్ సినిమా అంటే మన లండన్ బేస్డ్ మూవీస్ కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు జేమ్స్ బాండ్ సినిమాలు తీసుకుంటే మనం హాలీవుడ్ అనుకుంటాం, కానీ అది హాలీవుడ్ కాదు, అది యూకే సినిమా, లండన్ సినిమాలు ఇవి. అలాగే మన హ్యారీ పాటర్ సిరీస్. కానీ ఈ ఈ ఈ మ్యాన్ వర్సెస్ బేబీలో చేసిన యాక్టర్ రోవిన్ అట్కిన్సన్ అంటే చాలామందికి తెలియకపోవచ్చు, కానీ మిస్టర్ బీన్ అంటే చాలామందికి తెలుసు. ఎందుకంటే 90s, 2000s మిస్టర్ బీన్ క్యారెక్టర్ చాలా పాపులర్. అంటే చిన్నపిల్లలకు, మనకు చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు అతని సినిమాలో. ఒక చార్లీ చాప్లిన్ తర్వాత నాకు తెలిసి, అంటే మధ్యన అమెరికన్ యాక్టర్ మన అతని పేరు ఏదబ్బా, జిమ్ క్యారీని వదిలేస్తే తర్వాత నాకు తెలిసి ఈ మిస్టర్ బీన్ క్యారెక్టర్ చాలా పాపులర్ పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ. ఆ మిస్టర్ బీన్ సిరీస్ కానీ, ఆ తర్వాత జానీ ఇంగ్లీష్ సిరీస్ కానీ చాలా ఫన్నీగా, చాలా కామెడీగా ఉంటాయి. అతని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ భలే ఉంటాయి సినిమాలు. అతను ఎన్నిసార్లు చూసినా తనకి తెలియదు అది. ఇప్పుడు అతనికి 70 ఏళ్ళు, ఈ 2025లో ఇప్పుడు 70 ఏళ్ళ వయసులో చేశాడు సినిమా ఇది, మ్యాన్ వర్సెస్ బేబీ అనేసి. రైటర్ అతనే, ప్రొడ్యూసర్ అతనే, డైరెక్టర్ వేరే వాళ్ళు. అంటే ఇది సినిమాగా రావాల్సింది, ఎందుకో నెట్ఫ్లిక్స్ వాళ్ళు దీన్ని వెబ్ సిరీస్గా రిలీజ్ చేస్తారు. 4 ఎపిసోడ్లు పెట్టారు, ఒక్కొక్క ఎపిసోడ్ అరగంట పెట్టారు. మొత్తంగా చూసుకుంటే 2 గంటల రన్ టైము. డైరెక్ట్గా సినిమాగా రిలీజ్ చేసితే బాగుండు, థియేటర్కి వచ్చినా బాగుండేది, లేదా నెట్ఫ్లిక్స్లో వచ్చినా. ఎపిసోడ్ వైజ్ అవసరం లేదు. వెబ్ సిరీస్ ఎప్పుడు అవసరం మనకు, 2-3 గంటల కంటే ఎక్కువ ఉండి లెంత్. ఇంకా ఫ్యూచర్లో ఫ్రాంచైజీగా ఏమైనా కావాలనుకుంటే తీయొచ్చు, కానీ ఎక్కువ రన్ టైం ఉంటే 2 గంటలు అంటే సినిమాగానే ఓకే. బట్ సరే, ఎపిసోడ్ వైజ్గా చూసుకున్నా మొదటి ఎపిసోడ్లో మనకు యూకేలో, లండన్లో, దగ్గరలో చిన్న పల్లెటూరులో సినిమా కథ స్టార్ట్ అవుతుంది. మన మిస్టర్ బీను అతను అంటే వయసు తగ్గ క్యారెక్టర్ చూపించారు, మరి యంగ్గా చూపించకుండా 70 ఏళ్ళ వయసులో ఉన్నట్టు చూపించారు. అతనికి ఒక బేబీ దొరకడము, ఆ బేబీతో అతను పడే పాటలు, ఆ పల్లెటూరులో, ఆ విలేజ్లో, లండన్ విలేజ్, అది కూడా డిసెంబర్ టైం, క్రిస్మస్ టైంలో జరిగినట్టు చూపించారు. 2025 క్రిస్మస్ టైంలో జరుగుతున్నట్టు చూపించారు. అది సెటప్ అంతా బాగుంది. ఫస్ట్ ఎపిసోడ్ అరగంటలో అయిపోయింది. ఇక సెకండ్ ఎపిసోడ్ వచ్చేసరికి అతను కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ బేబీతో పాటు లండన్కి రావడము, లండన్లో అతను పడే కష్టాలు ఒక అరగంట పాటు సెకండ్ ఎపిసోడ్లో బాగుంది. ఇక 3వ ఎపిసోడ్ వచ్చేసరికి బేబీ క్యారెక్టర్ పక్కకి వెళ్ళిపోయింది, కేవలం మిస్టర్ బీనే కనపడతాడు థర్డ్ ఎపిసోడ్లో. ఇక అతను పడే పాటలు అంతే కామెడీగానే, అంతే. అక్కడ ఒక 2 లాజిక్లు మిస్ అయ్యాయి. చూస్తున్నప్పుడు మనకు తెలిసిపోతుంది. అంటే లిఫ్ట్లో అతను ఒకటి కీ మర్చిపోతాడు, పైకి వెళ్ళి తెచ్చుకోవచ్చు కానీ బయటకు వచ్చేస్తాడు. అది నాకు సెట్ అవ్వలేదు. ఇంకొక లాజిక్ ఏదో ఒకటి మిస్ అయ్యింది, మర్చిపోయాను. సో అలా ఒక 2 లాజిక్లు మిస్ అయ్యాయి. బట్ ఓకే, క్షమించేయచ్చు. అంత సినిమా అంతా ఇండోరే మోస్ట్లీ. ఇంకా 4వ ఎపిసోడ్ మనం అనుకున్నట్టే గెస్ట్ చేయొచ్చు క్లైమాక్స్ ఎలా ఉంటుందనేసి. క్రిస్మస్ టైం కదా, క్రిస్మస్ టైంలో ఎలా ఉండాలో అలాగే ఉంది. ఒక ఫీల్ గుడ్, ఒక మంచి స్మైల్తో ఎండ్ అవుతుంది ఈ మ్యాన్ వర్సెస్ బేబీ అనేసి. నాకైతే ఓకే అనిపించింది. అంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. రోవిన్ అట్కిన్సన్ చాలా రోజులతో వచ్చాడు కదా మిస్టర్ బీన్ అనుకున్నాను, కానీ సింపుల్ పాయింట్, క్రిస్మస్ టైం అంటే పండగ సీజన్లో ఈ క్రిస్మస్ టైంలో క్రిస్మస్కి తగ్గట్టుగానే ఉంది. చూడొచ్చు ఒకసారి. ఇవి చిన్నపిల్లలకి నచ్చుతుంది, అంటే పెద్దవాళ్ళకు కూడా నచ్చుతుంది లేదు, కానీ పిల్లలతో చూస్తే బాగుంటుంది. ఫ్యామిలీతో కూర్చొని పిల్లలతో, ఇంట్లో 10 ఏళ్ళలో పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళతో పాటు కూర్చొని చూస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. మనం కూడా ఒక 2 గంటల పాటు ఒక ఫెస్టివల్ మూడ్లోకి వెళ్ళిపోవచ్చు. ఈ డిసెంబర్ అంతా క్రిస్మస్ సీజన్ కదా, డిసెంబరు, జనవరి అంతా ఒక హ్యాపీ మూడ్లో చూసేయచ్చు ఈ మ్యాన్ వర్సెస్ బేబీ. నెట్ఫ్లిక్స్లో ఉంది, తెలుగులో ఉందా నేను గమనించలేదు. నేను ఒరిజినల్ ఇంగ్లీష్లోనే చూశాను, ఇంగ్లీష్ సినిమా. సో డైలాగులతో పని లేదులేండి పెద్దగా, ఇంగ్లీష్ అర్థం కాకపోయినా కానీ జరిగే సీన్స్ వాటి వల్ల మనకు కామెడీ తెలిసిపోతుంది. సో చూసేయండి హ్యాపీగా, ఎంచక్క ఫ్యామిలీతో. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళతో కలిసి చూడండి. 2 గంటల పాటు మంచి ఫ్యామిలీ టైము. ఈ నెట్ఫ్లిక్స్లో ఉంది మ్యాన్ వర్సెస్ బేబీ. మన మిస్టర్ బీన్, రోవన్ అట్కిన్సన్ హీరో, 70 ఏళ్ళ వయసులో. ఇంకా ఇలా చిన్న సినిమాలు చేసుకుంటే బాగుంటుంది. సంవత్సరానికి ఒక సినిమా వచ్చినా క్రిస్మస్ టైంలో చూడొచ్చు. అది ఈ మ్యాన్ వర్సెస్ బేబీ. నా రేటింగ్ వచ్చి 2/5. ఓకే, బాయ్.